పట్టణంలోని ఆర్ఆర్ నగర్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీ తరపున కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాలనీలో జరిగిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక 23వ వార్డు పరిధిలోని ఆర్ఆర్ నగర్ 2వ లైన్ వద్ద నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. మున్సిపాలిటీ ద్వారా నిర్మించిన రోడ్డును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. స్థానిక మహిళలతో రిబ్బన్ కట్ చేయించి రోడ్డు ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు మంత్రి మనోహర్ను ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ సమస్య మీద సరైన అవగాహన లేక పరిష్కరించలేకపోయానని అన్నారు. ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్న రోడ్డును ఎట్టకేలకు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. కాలనీలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, 23వ వార్డు కౌన్సిలర్ తోక శిరీష, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం చేసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూసే ఒక సమస్య పరిష్కారం జరిగినప్పుడు ప్రభుత్వం పైన ఒక నమ్మకం, అదేవిధంగా మీరు అందించే ఈ ఆశీర్వచనలు. ఇందాక మహిళల్లో చాలా మంది పాపం ఎంతో ఆప్యాయంగా ఆశీర్వదించి ఎంతో మంది మేము ఈ రోడ్డు మీద మేము పడిపోయాము చాలా సార్లు అని చెప్తుంటే ఆ పాత రోజులే గుర్తుకొచ్చినాయి. గతంలో నేను కూడా శాసనసభ్యుడిగా చేశాను. సమాచారం సరిగ్గా నాకు అందక పూర్తి అవగాహన లేక అప్పుడు కూడా ఏంటంటే అది సివిల్ మ్యాటర్ డిస్ప్యూట్గా ఉంది, లీగల్ ప్రాబ్లం ఉందనే ఆలోచనతో మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే విషయం నా దృష్టికి తీసుకొస్తే అది పెండింగ్ ఉండిపోయింది. సరే, దాని తర్వాత కూడా ప్రభుత్వాలు మారినాయి. కానీ మొన్న ఎన్నికలప్పుడు నాకే బాధ అనిపించింది. 100 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నప్పుడు కేవలం ఒక 60-70 మీటర్ల రోడ్డు కోసం 2 వార్డుల ప్రజలు దాదాపు 14,000 మంది ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ రోజున ఎన్నికల సందర్భంలో నేను మాటిచ్చా. మా సోదరులందరూ కూడా కష్టపడి ఆ రోజు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసం కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, అంత సులభమైన పని కాదు. ప్రభుత్వంలోకి వచ్చాం, మీ అందరూ ఆశీర్వదించారు. దాని తర్వాత ఒకరోజు కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని ఇద్దరిని అక్కడికి వెళ్ళి అక్కడ వాస్తవ పరిస్థితితో చూసుకుని ఎవరైతే నిజంగానే దానికి లీగల్గా రైట్స్ ఉన్నాయో వాళ్ళతో కూర్చుని మాట్లాడి సంప్రదించి తప్పకుండా మనం వాళ్ళకి అవసరమైతే ప్రభుత్వం వాళ్ళకి చెల్లించే దానికన్నా ఎక్కువగానే చెల్లిద్దాం మన మున్సిపాలిటీ నుంచి. కానీ ప్రజలకి మాత్రం ఈ సౌకర్యం ఎట్టి పరిస్థితిలో కల్పించాలని ఆ రోజు అనుకున్నాం. దాని తర్వాత మన వాసు, రాంబాబు, కరెడ్డి గారు వీళ్ళందరూ కూడా చాలాసార్లు మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం, కానీ ముందుకు సాగలేదు. చివరికి తహసీల్దార్ గారి చొరవతోటి లీగల్ నోటీస్ అంటించి ఎవరికైతే దానిపైన ఈ భూమి హక్కు ఉందో వాళ్ళు ముందుకు రమ్మని కాంపెన్సేషన్ మేము ఇస్తాం మున్సిపాలిటీ నుంచి అని చెప్పాం ఆ రోజున. దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మీ దగ్గర ఎటువంటి లీగల్ రైట్స్ ఉన్నా కూడా తప్పకుండా మా బాధ్యత, తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం. ఎప్పుడైతే గతంలో మనం రాజీవ్ గృహకల్ప నిర్మాణం చేశామో వాళ్ళ కొన్ని సమస్యలు ఉన్నాయంటే నేను ఆ రోజు చెక్ చేయడానికి కోసం వచ్చాను కమిషనర్ గారితో, ఇద్దరు అధికారులతో. సో ఆ రోజు కొంతమంది దృష్టి తీసుకొచ్చినప్పుడు నేను అన్నాను, ఈ ప్రాంతంలో మంచి పార్క్ ఏర్పాటు చేద్దాం, అంచనాలు వేయండి, ప్రజలకు ఉపయోగపడుతుంది, పిల్లలకి పాపం ఆడుకోవడానికి ప్రదేశం లేకపోయింది, రోడ్ల మీద ఆడుకుంటున్నారు, చాలా ప్రమాదం అని చెప్పి ఆ రోజు ఒక పార్క్ ఏర్పాటు చేద్దామని 20 లక్షల రూపాయలతో అంచనాలు వేస్తే దానికి మనందరం కూడా కూర్చుని ఆమోదం చెప్పాం. కౌన్సిలర్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, మున్సిపాలిటీలో వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ఆలోచించినప్పుడే మనం అభివృద్ధి చేయగలుగుతాం. 23వ వార్డులో ఈరోజు ఈ రోడ్డు డబ్బు ఎంత అనేది కాదు, ఎంత డబ్బు ఇచ్చినా దీంతో పోల్చుకోలేం. ఈరోజు జరిగిన ఈ రోడ్డు అవునా, అది 5 లక్షల 10 లక్షలు అని కాదు, దాదాపు మీరు పడిన కష్టాలు అవి వర్ణాతీతం. గమనించుకుంటూ వస్తే కనుక ఇక్కడ ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నిటి కూడా మీ ముందు వచ్చినప్పుడు ఇవన్నీ కాదు, నాకు ప్రజలు ముఖ్యం, ఏదని కానీ ఐ విల్ బి హియర్ అని చెప్పేసి ఒక్క మాట చెప్పారు సార్. మీ ఒక్క మాటనే ఈ రోజు అందరికీ డ్రీము ఇది సాక్షాత్కారమైంది తెలిసి సంక్రాంతి సంబరాలు నిజమైన సంక్రాంతి సంబరాలు ఈరోజు చేస్తారు. ఈరోజు సంక్రాంతి సంబరాలు అందరూ కూడా సంతోషంగా, ఇది సంతోషం కాదు సార్, ఆనందం సార్. ఈ రోడ్డు సార్ ఎన్నిసార్లు మాట్లాడారు,
వెళ్ళాలి మనం అక్కడికంటే రోడ్డు రిబ్బన్ కట్ చేయడానికి వెళ్ళాలని చెప్పారు. నిజంగానే మన కమిషనర్ గారు చెప్పినట్టు సంక్రాంతి ఒక రోజు ముందే వచ్చేసింది. ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఎప్పుడైనా మేము ఊళ్ళలోకి వెళ్తూ ఉంటే ఇది సార్ మనవరు సార్ ఉన్నప్పుడు వేసారండి ఈ రోడ్డు బాడైపోయింది, మళ్ళీ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఓ రోజు గురిపాల ఒక కాలనీకి వెళ్ళాను, ఎస్టీ కాలనీకి. సార్ టైంలో కట్టించారండి ఇల్లు, ఇప్పుడు లేదండి. అంటే ఈ సారు ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజల కోసం ఆలోచించడం, ప్రజలే ఒకే మంత్రం.